హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో గైస్, ఏపీలో అయితే వర్షాలు పడుతున్నాయి. ఈరోజు 17వ తారీఖు 5వ నెల 2024. ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే మీకు తెలియని లింక్స్ పైన క్లిక్ చేయొద్దు. పొరపాటును కూడా మీకు తెలియని లింక్స్ పైన క్లిక్ చేసి మీ సేవింగ్ అకౌంట్లోనే డబ్బులు పాడు చేసుకోవద్దని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు. నెక్స్ట్, కువైత్ వారు ఇథియోపియా గృహ కార్మికులు నియమించుకోవడానికి డీల్ సైన్ చేశారు. నెక్స్ట్, కువైట్ యొక్క న్యాయ వ్యవస్థ అందరికీ సమానమే. ఎక్స్పర్ట్స్కైనా కువైటీస్కైనా అందరికీ సమానమే. రెసిడెన్సీ అఫైర్స్లో లంచం తీసుకున్న వ్యక్తికి 4 సంవత్సరాలు. నెక్స్ట్, 33వ అరబ్ సమ్మిట్ జరుగుతుంది కదా బహ్రెయిన్లో. ఈ అరబ్ సమ్మిట్లో పూర్తిగా నష్టపోయిన పాలస్తీనాకి మద్దతు ఇస్తాం కోవిడ్ నుంచి అని చెప్పి తెలియజేశారు. నెక్స్ట్, ఒక ఫామ్ చూసుకునే ఒక గార్డ్ని హత్య జరిగిందండి. అతను భారతీయ వ్యక్తి, ఒక ఇండియన్ వ్యక్తిని ఒక కువైతీ వ్యక్తి హత్య చేశాడు. అయితే ముందు అతను ఈ తప్పును ఒప్పుకోలేదు, కానీ తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే హత్య నేనే చేశానని చెప్పి ఒప్పుకున్నాడు అనమాట. ఇతనికి ఉరిశిక్ష వేశారు. అంటే భారతీయ వ్యక్తిని హత్య చేసిన కువైతీ వ్యక్తికి ఉరిశిక్ష వేశారు. అది పశువులు కాస్తారు కదా, పశువులు కాసే ఈ ఫామ్లో అనమాట. సో ఈ హత్య జరిగింది. నెక్స్ట్, షార్ట్ టర్మ్లో చాలామంది డబ్బులు సంపాదించాలని చెప్పి మద్యాన్ని నమ్ముతుంటారు. సో చూడండి, కొన్ని అపార్ట్మెంట్లో చెప్పుకుంటాం, మనం చాలాసార్లు వార్తలు చెప్పుకున్నాం, పలానా అపార్ట్మెంట్లో మద్యం కాస్తూ దొరికిపోయారు కొందరు ఎక్స్పర్ట్స్ అని చెప్పి. ఇలాంటి వైట్ కలర్లో ఉండే మద్యాన్ని అమ్ముతారు. సో ఈ మద్యాన్ని షార్ట్ టర్మ్లో ఎక్కువ డబ్బులు సంపాదించడం అమ్ముతారు. అయితే పోలీసులు పట్టుకుంటే చాలా పెద్ద పెద్ద శిక్షలు ఎదుర్కొంటారు, డిపోర్ట్ కూడా అవుతుంటారు. అయితే ఈ మద్యాన్ని ఇందులో రకరకాల కెమికల్స్ ఉపయోగించి తయారు చేయడం వలన ఈ మద్యాన్ని తాగిన వాళ్ళు ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటారు. మద్యం తాగే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సౌదీ విషయానికి వెళ్తే ఎంఓఏ వారు తెలియజేశారు, డిజిటల్ ఐడి సర్వీసెస్ని హజ్కి వెళ్ళే వారికి డిజిటల్గా ఐడీస్ ఇష్యూ చేసే సర్వీస్ని ప్రారంభిస్తామని తెలియజేశారు. నెక్స్ట్, సౌదీలో ఇప్పుడు ఫ్లయింగ్ ట్యాక్సీ, అంటే ఎయిర్పోర్ట్ని డైరెక్ట్గా ట్యాక్సీ ఎక్కుతాం, గాల్లో ఎగిరి హజ్ దగ్గర దిగిపోతాం అనమాట. సో ఇటువంటి ఫ్లయింగ్ ట్యాక్సీ ట్రయల్ వేస్తున్నారు. నెక్స్ట్, 90 రోజుల్లో అకామా చేంజ్ ఇవ్వకపోయినా, 3 నెలలు శాలరీ ఇవ్వకపోయినా, కపిల్ పర్మిషన్ లేకుండా మీరు నకలి కాపాలా తీసుకోవచ్చు వేరే చోట. నెక్స్ట్, మీకు చెప్పిన పని కాకుండా వేరే పని చేస్తున్నా, నెక్స్ట్ మీ ఆరోగ్యం పాడయ్యే రకరకాల పనులు చేస్తున్నా, సో పని ఒక చోట అంటే మీరు చేస్తున్న ప్లేస్లో కాకుండా వేరే చోట్ల పని చేస్తున్నా, శారీరకంగా హింసిస్తున్నా, మానసికంగా హింసిస్తున్నా, అటువంటి కపిల్ నుంచి మీరు అతని పర్మిషన్ లేకుండా నకలి కపాలా తీసుకోవచ్చు. ఓకే, సౌదీ క్రౌన్ ప్రిన్స్ గారు 33వ అరబ్ సమ్మిట్కి హాజరయ్యారు. యూఏ విషయానికి వెళ్తే డ్యూటీ ఫ్రీ డ్రాలో 1 మిలియన్ దిరమ్స్ గెలుచుకున్నారు ఈ ఫ్యామిలీ వాళ్ళు. ఓకే, నెక్స్ట్ మనం గోల్డెన్ వీసా విన్నాం. గోల్డెన్ వీసా చాలా ప్రముఖులకు ఇచ్చారు. ఇండియన్ ఫిల్మ్ యాక్టర్స్ కూడా చాలామందికి ఇచ్చారు. 10 సంవత్సరాల వీసా, ఎన్నిసార్లు వెళ్ళొచ్చు, ఎన్నిసార్లు రావచ్చు. నెక్స్ట్, ఎంతమందికైనా స్పాన్సర్ చేయొచ్చు గోల్డెన్ వీసా ఉన్నవాళ్ళు. అయితే ఇప్పుడు కొత్త వీసా వచ్చిందండి, బ్లూ రెసిడెన్సీ వీసా. ఇది కూడా 10 సంవత్సరాల వీసా. ఇది కాదు, పర్యావరణ శాఖలో పనిచేసే వాళ్ళు ఇప్పుడు కొందరికి ఇస్తున్నారు, తర్వాత ఎవరికి ఇస్తారో తెలియదు, కానీ బ్లూ రెసిడెన్సీ వీసా, కొత్త వీసా స్టార్ట్ అయింది. సో నెక్స్ట్, ఎమిరాతీ వాళ్ళకి జాబ్స్ ఇవ్వలేదని చెప్పి 1300 కంపెనీలకి ఫైన్లు వేసింది గవర్నమెంట్. సో వర్షాల వల్ల రెంట్లు తీసుకున్న వాళ్ళు కార్లు పాడైపోయాయి. అంటే కొంత రెంట్ నుంచి కారు రెంట్ తీసుకుని వాడుకుంటారు కదా, సో ఇటువంటి వాళ్ళ కార్లు పాడైపోయి ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ కారు సంబంధించిన సంస్థ వాళ్ళేమో డబ్బులు చెల్లించమంటున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వామన్ విషయానికి వెళ్తే బహ్రెయిన్లో జరుగుతున్న 33వ అరబ్ సమ్మిట్లో వామన్ ప్రతినిధిగా వెళ్ళిన హెచ్హెచ్ సయ్యద్ హసద్ బిన్ తారిక్ అల్ సయ్యద్ గారు క్లీన్ హైడ్రోజన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసి మేము ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేశారు. నెక్స్ట్, మస్కట్ పార్కులను ఇప్పుడు డెవలప్ చేయడానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు. నెక్స్ట్, హైతమ్ బిన్ తారిక్ గారు యుఏఈ సందర్శనానికి వెళ్ళిన తర్వాత కొందరి వామన్స్ యొక్క ఈ ట్రాఫిక్ వైలేషన్స్ రద్దు అయిపోయని చెప్పుకున్నాం కదా. ఇందులో అతనికి 11,000 రియల్ ట్రాఫిక్ వైలేషన్ అతను రద్దు చేశారంటే, ఇతను 5 కుర్బానీ ఇచ్చాడంటండి. సో నెక్స్ట్, గాజాలో దాడుల్ని ఆపాలి అని చెప్పి అరబ్ సమ్మిట్లో పిలుపునిచ్చారు. అందులో వామనీ వాళ్ళు కూడా ఒకరు, అంటే వామన్ కూడా ఒక దేశం అనమాట. నెక్స్ట్, మస్కట్ ఎయిర్పోర్ట్లో దక్షిణ రన్వే ఇప్పుడు ప్రారంభమైపోయింది. ఈ ఫ్లైట్లు టేకాప్ అవుతాయండి ఇక్కడ. నెక్స్ట్, బహ్రెయిన్ విషయానికి వెళ్తాం. బహ్రెయిన్లో ఒకే ఒక న్యూస్, అదేంటంటే ఒక ఆఫ్రికా మహిళకి దగ్గరగా 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఈమె ఏం చేస్తుందంటే ఫేస్బుక్లో
జాబులు ఉన్నాయని చెప్పి, హౌస్ మేట్స్ జాబులు ఉన్నాయని చెప్పి మహిళలను ఆకర్షించి ఆమె విదేశాల నుంచి మహిళలను తీసుకొచ్చి వచ్చిన తర్వాత ఆమె యొక్క పాస్పోర్టు డబ్బులు తీసేసుకుని ఆమెకి ఏ ఆధారం లేకుండా చేసి ఆమె బలవంతంగా చట్ట వ్యతిరేకమైన వ్యభిచారం లాంటి పనులు చేస్తుందన్నమాట. ఈ మహిళను ఇప్పుడు అరెస్ట్ చేసే అధికారులు 5 సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. ఒక ఆఫ్రికన్ మహిళ ఈమె. ఖత్తర్ విషయానికి వెళ్దాం. ఖత్తర్ విషయానికి వెళ్తే ఫీఫా అరబ్ కప్ ఇప్పుడు ఖత్తర్‌లో జరుగుతుందండి. ఎప్పుడు అంటే 2025 సంవత్సరంలో, 2029 సంవత్సరంలో, 2033 సంవత్సరంలో కూడా ఈ ఖత్తర్‌లోనే జరుగుతుంది అరబ్ కప్ అనమాట. అయితే ఈ అరబ్ కప్ కోసం ప్రత్యేకమైన స్టేడియంస్‌ని కూడా రెడీ చేస్తారు కాబట్టి అత్యధికంగా జాబులు దొరుకుతాయి. అత్యధికంగా వీసాలు కూడా దొరుకుతాయి ఎక్స్‌పర్ట్స్‌కి. సో, ఇప్పుడు ఇందులో 16 టీంలు అరబ్ కప్‌లో 16 టీంలు పాల్గొంటాయి. సో, తర్వాత గాజా ట్రిప్ క్యాన్సిల్ చేసుకోవాలి. అంటే ఖతారీ వాళ్ళు గాజా సైడ్ వెళ్ళకూడదు, క్యాన్సిల్ చేసుకోవాలని చెప్పి ఇజ్రాయెల్ ఒక వార్త జారీ చేసింది. అయితే దీన్ని కొట్టిపారేసింది ఖత్తర్. సో, నెక్స్ట్ ఖత్తర్ మ్యూజియం ఏదైతే ఉందో ఖత్తర్ మ్యూజియము మే 17వ తారీఖున, మే 18వ తారీఖున ఫ్రీ ఎంట్రీ అండి. సో, ఎగ్జిబిషన్ జరుగుతుంది, ఫ్రీ ఎంట్రీ. సో, ఖత్తర్‌లో ఉండే వాళ్ళు వెళ్ళొచ్చు. సో, నెక్స్ట్ ఇంకో విషయానికి వెళ్తే నార్మల్‌గా ఈ లోకల్ విషయాలకు వెళ్తే ఏపీ సీఎం, ఏపీకి సీఎం ఎవరవుతారో తెలియదు కానీ బెట్టింగ్లు మాత్రం మామూలుగా లేవండి. ఐపీఎల్ బెట్టింగ్లు కానీ ఎక్కువగా ఉన్నాయి. ఏపీ సీఎం ఎవరవుతారో తెలియదు కానీ కోట్లు, లక్షలు, కోట్లు బెట్టింగ్ కడుతున్నారండి. సో, చంద్రబాబు నాయుడు గారు అవుతారని కొందరు, సీఎం జగన్ గారు అవుతారని కొందరు. సో, కోట్లు బెట్టింగ్ వేస్తున్నారని ఎవరవుతారో తెలియదు కానీ చాలా ఉత్కంఠంగా చాలా ఇదిగా ఉంది అందరికీ. ఓకే గైస్, మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.